ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2-12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి ప్లాన్ చేసిన స్పిరిట్ మూవీ మేలో సెట్స్ పైకి వెళ్తోంది. కాకపోతే కేవలం సినిమాను మొదలుపెట్టి అసలు షూటింగ్ ని జూలై ఎండ్ నుంచి మొదలు పెడతారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఇందుకు పూర్తి భిన్నంగా షూటింగ్ షెడ్యూల్ ని ప్లాన్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. ఏకంగా మే 1 నుంచి 31 వరకు సింగిల్ డే బ్రేక్ లేకుండా 31 రోజుల షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేశాడు. అంత అర్జెంట్ గా ఎందుకు తను మనసు మార్చుకున్నాడో మాత్రం తేలట్లేదు. ఫౌజీ షూటింగ్ పూర్తయితే గానీ ప్రభాస్ మరో లుక్ లోకి మారే ఛాన్స్ ఉండదు. కానీ ఈలోపే స్పిరిట్ షూటింగ్ మొదలు పెడితే ఫౌజీ లుక్ తప్ప కొత్త లుక్ లో కిక్ ఇచ్చే అవకాశమే లేదు. మరి ప్రభాస్ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తున్నాడు? సందీప్ రెడ్డి వంగ ఒకవేళ రెబల్ స్టార్ లుక్ విషయంలో కాంప్రమైజ్ అయ్యాడా? ఇంకేమైనా ఆల్టర్నేటివ్ ఐడియా వచ్చిందా? టేక్ ఎ లుక్. సందీప్ రెడ్డి కమిట్ అయిన మూవీ స్పిరిట్. ఇందులో హీరోయిన్గా రష్మిక నుంచి కొరియన్ లేడీ వరకు చాలామంది పేర్లు వినిపించాయి. విలన్గా కొరియన్ నటుడు డాన్లీ పేరు కూడా వినిపించింది. ఆల్రెడీ కథ సిద్ధమైంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ముగిశాయి. ఓ రకంగా ప్రీ ప్రొడక్షన్ పనులు ఆల్మోస్ట్ పూర్తయ్యాయి. ఇక సినిమా ప్రొడక్షన్ షురూ చేయటమే మిగిలి ఉంది. కానీ ఫౌజీ మూవీ ప్రజెంట్ షెడ్యూలే పూర్తి కాలేదు. ఇంకా 90% షూటింగ్ పూర్తి కావాలంటే మరో 5 నెలల టైం పడుతుంది. కానీ మే 1 నుంచి 31 వరకు స్పిరిట్ ఫస్ట్ షెడ్యూల్ని చాలా లెంతీగా ప్లాన్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. రెబల్ స్టార్ కూడా బల్క్గా డేట్లు ఇచ్చేశాడు. ఇక్కడే ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే, మొన్నటికి మొన్న ఫౌజీ సెట్లో అనుపమ్ ఖేర్తో ప్రభాస్ దిగిన ఫోటో బయటకొచ్చింది. అందులో బొద్దుగా ఉన్న ప్రభాస్కి అసలు ఫౌజీగా కనిపించే లుక్కే లేదన్నారు. సైనికుడి లుక్ లేకున్నా ఫ్లాష్ బ్యాక్ సీన్లు తీస్తున్నారు కాబట్టే ఇలా ఆ లుక్తోనే కంటిన్యూ చేస్తున్నారని ప్రచారం జరిగింది. మరి మే 1 నుంచి 31 మధ్యలో స్పిరిట్ తీయాలనుకుంటే కేవలం 2 నెలల్లో ప్రభాస్ లుక్ మారుతుంది. ఈ 2 నెలల్లో ది రాజాసాబ్ షూటింగ్ ఎప్పుడు పూర్తి చేస్తాడు? ఫౌజీ మేజర్ షూటింగ్ ఎలా ప్లాన్ చేసుకున్నాడు? వీటన్నిటి మీద క్లారిటీ వచ్చింది కాబట్టే ప్రభాస్ పూర్తి స్థాయిలో స్పిరిట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగ కూడా మరి ఏళ్లకేళ్లు వెయిట్ చేసే పరిస్థితుల్లో లేడు. ఎందుకంటే రణబీర్ కపూర్ అక్కడ రామాయణం మొదటి పార్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అదయ్యేలోగా ప్రభాస్ స్పిరిట్ని సందీప్ రెడ్డి వంగ పూర్తి చేయాలి. ఆ తర్వాత యానిమల్ సీక్వెల్, యానిమల్ పార్క్ పనులు మొదలు పెట్టాలి. ప్రభాస్ కంటే రణబీర్ కపూర్ సినిమా ఎక్కువేం కాకపోవచ్చు. కానీ సందీప్ రెడ్డి అక్కడ ముందే కమిట్ అయినప్పుడు మాట మీద నిలబడాల్సి వస్తుంది. అందుకే మే నెలంతా స్పిరిట్ తాలూకు బేసిక్ టేకీ పార్ట్ని తీసి జూలైలో యాక్షన్ పార్ట్ ప్లాన్ చేశాడట సందీప్ రెడ్డి వంగ. సో ఫస్ట్ టైం ప్రభాస్ని పోలీస్ పాత్రలో చూపించబోతున్న సందీప్ ఈ సినిమాని కేవలం 4.5 నుంచి 5 నెలల్లోనే పూర్తి చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేశాడని తెలుస్తోంది.